ప్రస్తుత పాలకపక్షం వాళ్ళకు మద్దతు ఇచ్చే పత్రికలు, టీవీ ఛానళ్ళు ప్రజాస్వామ్యం అంటేనే ఒక పెద్ద బూతులా మార్చేసి ఆ ప్రయత్నం అయితే గట్టిగా చేస్తూ ఉన్నట్టున్నారు. నోరు తెరిస్తే ఒక పార్టీ మద్దతుదారులు, ఓ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి మద్దతు ఇచ్చారని వాళ్ళ మీద ద్వేషం. అరే బాబు, ప్రజాస్వామ్యం అంటే భిన్న స్వరాలేరా అయ్యా, నియంతృత్వం కాదు ఇది. బేసిక్ లైనే మర్చిపోతున్నారు. ఆ పార్టీ వాళ్ళకి ఏం చేయకండి, ఆ పార్టీ వాళ్ళకి 11 సీట్లు వచ్చినప్పుడే 40% ఓటు బ్యాంకు అంటే రాష్ట్రంలో 40% జనానికి ఏం చేయకుండా అట్లాంటి మనుగడ సాధిస్తాయారా బాబు సమాజమో, రాష్ట్రమో, ప్రభుత్వాలు? ఇటువంటి అతి పెరిగిపోతే ఎక్కడికి వెళ్తుంది? తాజాగా కూడా చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనలో 2 వ్యక్తులు పాల్గొన్నారట. అందుకని వాళ్ళ భార్యలకు ఉచిత టైలరింగ్కి మీరు రాకండి, మీ భర్తలు అక్కడికి పోయినారు కదా జగన్కి మద్దతు ఇచ్చేకి, మీరు రాకండి అని చెప్పి పంపించేశారట. ఉచిత టైలరింగ్ శిక్షణ వీళ్ళ ఇళ్లలో సొమ్మిస్తున్నారా, వీళ్ళ కంపెనీలో సొమ్ము పెట్టి పెడుతున్నారా? ఏంటిది? దీని సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డ రోడ్డు సమీపంలోని డంపింగ్ యార్డ్ కేంద్రంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తుంది. సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన కనుమూరు వనజ, నర్రా మల్లేశ్వరి ఈ శిక్షణకు వెళ్తూ ఉన్నారట. అయితే బేస్తవారం అంటే గురువారం వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనకి వెళ్ళారు కదా, ఆ పర్యటనలో వాళ్ళ భర్తలు కనిపించారని టీడీపీ నాయకులు వాళ్ళని రానియకండి అని చెప్పారట. దీంతో ఇకపై శిక్షణకి రావద్దు అంటూ నిర్వాహకులు నాగదుర్గ, ఈశ్వరి వాళ్ళిద్దరూ ఆ మహిళలను ఆదేశించారట. దీంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. మల్లేశ్వరి కంటతడి పెట్టుకొని వెళ్ళిపోతే వనజ మాత్రం నాకెందుకు అన్యాయం చేస్తారు, ఇదేమన్నా మీ ఇళ్లలో వాళ్ళ దాని నుంచి ఇస్తున్నారా అని చెప్పి నాకు న్యాయం జరగాలి అని ఆమె న్యాయ పోరాటానికి దిగింది. ఈ విషయాన్ని వాళ్ళ భర్త విశ్వేశ్వరరావుకి చెప్పి వాళ్ళు సత్తెనపల్లి ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారట. తాము ప్రారంభం నుంచి శిక్షణకి వెళ్తూ ఉన్నాం, అసలు ఏ ఉద్దేశంతో మమ్మల్ని శిక్షణకు రావద్దు అంటున్నారో కారణాలు చెప్పండి అంటున్నారు. ఎస్, అడగండి. వాళ్ళకి ఇంకా పక్కనున్న ప్రజాస్వామ్యవాదులు కానీ వెళ్ళి ఎంపీడీఓ దగ్గర వాళ్ళకి పోయి అడగాలి, ఏ కారణంతో రావద్దు అంటూ ఉన్నారు, ఎందుకు రావద్దు అంటూ ఉన్నారు, రీజన్ ఏంటో చెప్పండి అని చెప్పి అడగాలి వాళ్ళను. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ప్రజాస్వామ్యవాదులు. ఇదేం పాలిటిక్స్ కాదండి. ప్రతి దాంట్లోనూ ఒక మహిళ వృత్తిపరమైన నిర్ణయం టైలరింగ్ అని నేర్చుకునే వాళ్ళ మధ్యలో నువ్వు రావద్దని చెప్పడం ఏందా కామెడీలు? కాకపోతే నాకు కారణం చెప్పండి అంటున్నారట. బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారులను కలుస్తా, కలెక్టర్ని కలుస్తా, ఎందుకు రావద్దన్నారో అడుగుతా. అడగండి అమ్మా, ఏం కాదు, వెళ్ళి అడగండి. అసలు రాజకీయ పార్టీలో జోక్యం ఏంటి నాకు తెలియక అడుగుతా. పక్కన ఉన్న ప్రజాస్వామ్యవాదులైన మద్దతు ఇవ్వాలి, అటువంటి వాళ్ళకు పోయి అడగాలి. పార్టీలు కాదు, అందరూ పోయి అడగాలి ఏం పద్ధతి అది అని. రేపు ఎవరికైనా ఇదే సమస్య వస్తుంది. ఎవరిష్టం వాళ్ళది, ఏ పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చుకుంటారు, ఎవరిష్టం వాళ్ళది.